మరో యుద్ధానికి ప్రపంచం సిద్ధమవుతోందా అంటే అవుననే సూచనలే కనిపిస్తున్నాయి. దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో అపార చమురు నిల్వలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నేశారు. ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టి అక్కడి చమురు సంపదను చేజిక్కించుకునేందుకు ట్రంప్ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. వెనిజులా నుంచి వెళ్లి వచ్చే ప్రతి చమురు నౌకపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కేవలం ప్రకటనతో ఆగకుండా సముద్ర జలాల్లో అమెరికా నేవీ సైన్యాన్ని భారీగా మోహరించి వెనిజులాను అన్ని వైపుల నుంచి దిగ్బంధించాలని ఆదేశించారు. ఈ పరిణామం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దీని వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఇప్పుడు చూద్దాం. దక్షిణ అమెరికాలోని వెనిజులా ప్రపంచంలోని అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాల్లో ఒకటి. దశాబ్దాలుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు చమురు ఆదాయమే జీవనాడిగా కొనసాగుతోంది. అలాంటి వెనిజులాపై ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కన్నేశారు. ఆ దేశ చమురు సంపదను ఎలాగైనా చేజెక్కించుకోవడమే లక్ష్యంగా దూకుడుగా అడుగులు వేస్తున్నారు. తాజాగా వెనిజులాకు వెళ్లే అక్కడి నుంచి వచ్చే అన్ని చమురు నౌకల రాకపోకలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. సాగర జలాల్లో భారీ సంఖ్యలో అమెరికా నేవీ సైన్యాన్ని మోహరిస్తామని, ప్రతి చమురు నౌకను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనను ఆయన తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో మంగళవారం పోస్టు చేశారు. ఈ ఒక్క పోస్టుతో లాటిన్ అమెరికా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వెనిజులాను అన్ని వైపుల నుంచి దిగ్బంధించాం, కనివిని ఎరగనంతటి సంఖ్యలో సైన్యం ఆ దేశాన్ని చుట్టుముట్టనుంది అంటూ ట్రంప్ చేసిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వెనిజులా చమురు విక్రయాల ద్వారా వచ్చే డబ్బంతా అమెరికాలోకి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి అక్రమ కార్యకలాపాలకి ఉపయోగపడుతోందని ఆయన ఆరోపించారు. ఇది అమెరికా జాతీయ భద్రతకు ప్రత్యక్షంగా సవాలుగా మారిందని, అందుకే ఈ దిగ్బంధం తప్పదని ట్రంప్ వాదించారు. కేవలం అమెరికా భద్రతపైనే కాకుండా ట్రంప్ మరో వివాదాస్పదమైన ప్రకటన చేశారు. వెనిజులాలోని చమురు నిల్వలు, భూములు, ఆస్తులు న్యాయబద్ధంగా అమెరికాకే చెందుతాయన్నారు. వాటన్నింటినీ తమకు అప్పగించేదాకా వదలమని ఆయన కుండబద్దలు కొట్టారు. ఒక సార్వభౌమ దేశంలోని సహజ వనరులు మరో దేశానికి న్యాయబద్ధంగా చెందుతాయనడం ఏ అంతర్జాతీయ చట్టం ప్రకారం అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇది మాటలకే పరిమితం కాలేదని, ఇప్పటికే చర్యల్లోకి దిగామని ట్రంప్ వర్గాలు చెబుతున్నాయి. గత నెలలో వెనిజులా తీరానికి సమీపంలో ఉన్న ఆ దేశానికి చెందిన ఒక చమురు నౌకను అమెరికా స్వాధీనం చేసుకుంది. అప్పుడే ఉద్రిక్తతకు బీజం పడింది. ఇప్పుడు పూర్తి స్థాయి నిషేధం, సైనిక దిగ్బంధనం ప్రకటించడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ట్రంప్ తీరుపై వెనిజులా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక సార్వభౌమ దేశంలోని ఆస్తులు, చమురు క్షేత్రాలు తమవేనని ఎలా అంటారు? ఇది అంతర్జాతీయ చట్టాలకు, స్వేచ్ఛ వాణిజ్య సూత్రాలకు పూర్తి విరుద్ధమని వెనిజులా ప్రభుత్వం మండిపడింది. ట్రంప్ అంతర్జాతీయ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని, ఈ వ్యవహారంపై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేస్తామని వెనిజులా స్పష్టం చేసింది. అయితే ట్రంప్ చెబుతున్న డ్రగ్స్ ట్రాఫికింగ్ కారణాలు కేవలం పైకి కనిపిస్తున్న సాకులు మాత్రమేనని, మరింత లోతైన రాజకీయ లక్ష్యాలే ఉన్నాయని స్వయంగా ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్ కుండబద్దలు కొట్టారు. తన మాట వినని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దింపడమే ట్రంప్ అసలు లక్ష్యమని స్పష్టం చేశారు. వానిటీ ఫెయిర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మదురో లొంగిపోయి పదవి నుంచి తప్పుకునేదాకా వెనిజులా చమురు నౌకలను అమెరికా బలగాలు పేల్చేస్తూనే ఉంటాయని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇది కేవలం ఆర్థిక ఆంక్షల విషయం కాదని, సైనిక ఘర్షణ దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. వెనిజులాపై ట్రంప్ పగబట్టడానికి కారణం అక్కడున్న చమురు నిల్వలు. ఆ దేశంలో అపారమైన చమురు సంపద ఉంది. ఆ దేశం రోజుకు దాదాపు 10 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని చేస్తుంది. ప్రభుత్వ ఆదాయంలో, విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో, ప్రజల జీవనాధారంలో చమురు పాత్ర అత్యంత కీలకం. అలాంటి దేశంపై చమురు నౌకల నిషేధం విధిస్తే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉంది. అదే సమయంలో ఈ చర్యలు లాటిన్ అమెరికా మొత్తం మీద రాజకీయ అస్థిరతను పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా, వెనిజులా మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ట్రంప్ ప్రకటించిన దిగ్బంధం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం వెనిజులా సమస్యగానే కాకుండా అంతర్జాతీయ చమురు మార్కెట్ పై కూడా తీవ్ర ప్రభావం చూపే అంశంగా మారుతోంది. మొత్తానికి వెనిజులా చమురుపై ట్రంప్ కన్నేయడం వెనుక డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కట్టడి కన్నా రాజకీయ అధికారం, వనరులపై ఆధిపత్యమే ప్రధాన లక్ష్యమన్న వాదనలు బలపడుతున్నాయి.
ఒక సార్వభౌమ దేశంపై సైనిక దిగ్బంధం, చమురు నౌకల స్వాధీనం వంటి చర్యలు ప్రపంచాన్ని ఎటు తీసుకెడతాయన్న ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా చర్చకొస్తున్నాయి. ఈ వివాదం చివరకు చర్చలతో ముగుస్తుందా లేక మరో అంతర్జాతీయ సంక్షోభానికి నాంది అవుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది.